భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల కీలక ప్రకటన విడుదల చేసింది. బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ ఏటీఎంలలో ₹100, ₹200 నోట్లను క్రమం తప్పకుండా అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. ఈ సర్క్యులర్లో సెప్టెంబర్ 30 నాటికి దేశంలోని 75% ఏటీఎంలు కనీసం ఒక క్యాసెట్లో 100 లేదా 200 నోట్లను అందించాలని, మార్చి 31, 2026 నాటికి ఈ శాతం 90%కి పెరగాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం రోజువారీ లావాదేవీలకు అవసరమైన చిన్న నోట్ల అందుబాటును పెంచడం, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిన్న మొత్తాల లావాదేవీల సౌకర్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఉందని ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం చాలా ఏటీఎంల నుంచి ₹500 నోట్లు మాత్రమే ఎక్కువగా వస్తున్నాయని, ఇది చిన్న లావాదేవీలకు అసౌకర్యంగా ఉందని ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంది. అయితే ఈ సర్క్యులర్ జారీ అయిన తర్వాత సోషల్ మీడియాలో ₹500 నోట్లను ఆర్బీఐ క్రమంగా చెలామణి నుంచి తొలగిస్తోందని లేదా పూర్తిగా నిషేధిస్తోందని పుకార్లు ఊపందుకున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని 2016 డిమానిటైజేషన్తో పోల్చి ₹500 నోట్లు కూడా ₹2000 నోట్ల మాదిరిగా రద్దు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆర్బీఐ సర్క్యులర్లో ₹500 నోట్లను నిషేధించడం గురించి లేదా ఏటీఎంల నుంచి వాటిని ఆపివేయాలని ఎలాంటి సూచన లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ₹500 నోట్లు చట్టబద్ధమైన చెలామణి నోట్లుగా కొనసాగుతాయని, ఈ సర్క్యులర్ కేవలం చిన్న నోట్ల అందుబాటును పెంచడంపై దృష్టి సారించిందని వారు వివరించారు. సీఎం చంద్రబాబు మే 30న ₹500 నోట్లను చెలామణి నుండి ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సూచన ఆర్బీఐ ఏటీఎం విధానంతో సంబంధం లేనిది. 500 నోట్ల చెల్లుబాటుపై ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో చెలామణిని కూడా నియంత్రించడం లేదని చెబుతున్నారు.